సార్ ఇప్పుడు చాలా మంది దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటుంది. అయితే వాళ్ళు ఎక్కువగా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేశాక మళ్ళీ వచ్చేది కూడా క్యాషే. అలా కంటిన్యూగా రిపీట్ అవుతూనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల తడబడి వాళ్ళు అలాగే ఉంటారు. అయితే అందులో నుంచి బయటికి వచ్చి ఇలా పీఎంఎస్‌లో కానీ ఇలా ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా చేయాలంటారు వాళ్ళు? ఇప్పుడు మంచి క్వెషన్ అండి ఇది. యాక్చువల్‌గా నాకు కూడా చాలా క్లయింట్స్ వస్తుంటారు. ఎస్పెషల్లీ అసలు ఎవరి దగ్గర ఎట్లాంటి క్యాష్ ఎక్కువ అవైలబిలిటీలో ఉంటుందని చూస్తే మనం డాక్టర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, డాక్టర్స్ మార్నింగ్ కన్సల్టేషన్ ఫీజ్ కింద 500 రూపీస్ తీసుకుంటారు. మార్నింగ్ ఒక 30 మెంబర్స్ని చూస్తారు. 30 మెంబర్స్, అలాగే ఈవినింగ్ ఒక 30 మెంబర్స్, అందరూ మనకి 500 రూపీస్ క్యాష్లో ఇచ్చారనుకోండి. అది పర్ డే వచ్చేసి 30,000 అయింది. పర్ డే 30,000 అయిందంటే 1 మంత్కి వచ్చేసి 9 lakhs దాకా అవుతుంది. సో 9 lakhs మనకి అంటే మనకి 1 yearకి వచ్చేసరికల్లా ఒక 1 CR తక్కువ వేసుకున్న 80 lakhs దాకా వస్తున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అలాగే ఒక బజ్జీలు వేసుకునే వాళ్ళు ఉన్నారు అండి. టాప్ మోస్ట్ పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో. పర్ డే వచ్చి 3,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. 3,000 ఇంటూ మళ్ళీ మన 90 days 30 days తీసుకున్నా కూడా 1 month కూడా 1 lakh సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు మనం చూస్తే కనుక వెండర్స్, ఈ వెజిటబుల్ వెండర్స్ కానివ్వండి, లేకపోతే ఈ టిఫిన్ సెంటర్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ ఇవాళ కూడా ఇంకా క్యాష్ బాగా రన్ అవుతూనే ఉంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చేసరికి ఒక్కొక్కరి దగ్గర 40 lakhs 50 lakhs క్యాష్ ఉండిపోతుంది. సో ఇక్కడ క్యాష్ మనకి ఇక్కడ కూడా డిపాజిట్ చేయడానికి లేదు. బ్యాంకులో చూస్తే మనం 2 lakhs కంటే కూడా మ్యాక్సిమం డిపాజిట్ చేయడానికి లేదు 1 yearలో. సో వాళ్ళంతా కూడా ఈ ల్యాండ్స్, డిటిసి లేఅవుట్స్, అపార్ట్మెంట్స్ ఇట్లా వెళ్ళిపోతున్నారు. సో మళ్ళీ ఒకవేళ మనం అమ్మినా కూడా ఏదైనా ల్యాండ్ ఆ బుక్ వాల్యూకి మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ క్యాష్ రూపంలో వాళ్ళకి వస్తుంది. సో ఈ క్యాష్ని ఎలా బయటకు పడాలి అని చాలా మంది క్వశ్చన్ ఉంది. చూడండి, మన హైదరాబాద్లో అంటే సిటీస్లో చూస్తే మనకి బయట అపార్ట్మెంట్స్ 40 lakhs 50 lakhs నుంచి మొదలుకొని 2 crores దాకా కూడా మనకి బయట ఫ్లాట్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక మంచి బెల్టర్ కాకపోయినా ఒక ఒక 5-star అపార్ట్మెంట్స్ కావచ్చు, ఒక విల్లాస్ కావచ్చు తీసుకున్నా కూడా ఇలా ఉన్నాయి. సో ఇట్లాంటి దగ్గర మనం కనుక ఒక 80% కంప్లీట్ అయిపోయిన ఫ్లాట్, 80% కంప్లీట్ అయిపోయింది అంటే హార్డ్లీ ఒక 6 monthsలో మన హ్యాండ్ ఓవర్ వస్తుంది. అట్లాంటి ఫ్లాట్స్లో కనుక మనం క్యాష్ ద్వారా కొనేసుకుంటే అపార్ట్మెంట్, ఆ అపార్ట్మెంట్ని మళ్ళీ మనం ఎవరికి అమ్ముతాము అంటే ఎవరైనా హోమ్ లోన్ తీసుకుంటారు చూసారా. ఇప్పుడు జనరల్గా అపార్ట్మెంట్స్ ఎవరు కొంటారు? జనరల్గా మిడిల్ క్లాస్ పీపుల్ కొనుక్కుంటారు. వాళ్ళు 20% వాళ్ళు డౌన్ పేమెంట్ చేస్తారు, బ్యాలెన్స్ 80% హోమ్ లోన్కి వెళ్తారు. అప్పుడు మనకి ఏంటంటే బయటకు వచ్చేస్తుంది. దాన్ని మనం పిఎంఎస్లోకి బయటలోకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి సొల్యూషన్ ఉందండి. మనం ల్యాండ్ కొంటే మళ్ళీ ఆ ల్యాండ్ అలాగే అవుతుంది. ఓన్లీ అపార్ట్మెంట్స్ ఏదైతే లోన్ తీసుకొని కొనుక్కుంటే మనకి ఇన్వెస్టర్ వస్తాడో అట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మనం తప్పకుండా ఇంటి నుంచి బయటకు రావచ్చు. అయితే మా దగ్గర హైదరాబాద్లో 40 lakhs నుంచి స్టార్ట్ అయ్యి 1 crore 2 crores 1.5 crore దాకా అవైలబిలిటీలో ఉన్నాయండి అపార్ట్మెంట్స్. సో అట్లాంటి వాటిలో కనుక మనం తీసేసుకుంటే చూడండి, సపోజ్ మనకి దగ్గర 1 crore ఉందనుకోండి, 40 lakhs 50 lakhs అపార్ట్మెంట్స్ 2 కొనుక్కోవచ్చు. సో అలా మనం తీసుకొని కనుక ఒక 6 months 7 months ఆగి వేరే వాళ్ళకి అమ్మేస్తే మన వైట్ రూపంలో మనకి అమౌంట్ వస్తుంది. ఆ వైట్ రూపంలో మనం ఎక్కడైనా పిఎంఎస్లో కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇదే మంచి సొల్యూషన్ అండి. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ మనం తీసుకొస్తున్నాం కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.